రాష్ట్రానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశించి ఇక్కడ నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దీక్షా కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి దాడుల సమస్యలపైన విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి నివేదించేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ 11 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గంగా, అత్యంత పాశవికంగా, అత్యంత చిన్న వయసులో అత్యాచారానికి గురై ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి ప్రీతిబాయ్ ఘటన చాలా మలుపులు తిరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు. ఎందుకంటే పెట్టుబడిదారుల కొమ్ము కాస్తాయి పోలీసులు, పెట్టుబడిదారుల కొమ్ము కాస్తాయి వైద్యం అనేటువంటిది స్పష్టంగా కేసులో అర్థమైంది. ఎందుకంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్పారు. ఆత్మహత్య అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. అంటే వివిధ రూపాల్లో ప్రజా సంఘాలు, దళిత ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే కాదు, ప్రీతిబాయి ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పి తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలిసిన తర్వాత ఏం చేశారు? ఏదో తల్లిదండ్రులమ్మ అని చెప్పేసి మేము కేసు పెట్టాం, లోపలికి పంపించాం, అయిపోయింది అని చెప్పే రకంగా చేస్తా ఉన్నారు. ఎవరైతే కేసును తప్పుడు దారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారో ఆ నిందితులకు శిక్ష పడిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ నిందితులు అరెస్ట్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. యథేచ్ఛగా ఈరోజు అధికారుల రూపంలో ఆ రకంగా తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితుల బతుకులు ఇంత దుర్మార్గంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల కంటే ముందు పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్పారు కదా. మీరు ఈ ప్రాంతానికి వచ్చారు, ఆ తల్లేమో మాకు ఇంకా న్యాయం జరగలేదు అని చెప్పేసి రోడ్డు పైన లబోదిబోమని కూర్చుంటున్నా ఇంకెప్పుడు ప్రశ్నిస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఖబర్దార్, మేము వచ్చాం తూతూ మంత్రంగా మాట్లాడతాం లేదా బదిలీ చేసుకొని పోతామంటే కుదరదు. ఆ తల్లికి న్యాయం చేయాలి. న్యాయం చేయడం అంటే ఆ ఘటనలో ఎవరైతే దోషులుగా ఉన్నారో దోషులందరినీ కఠినంగా శిక్షించాలి. ఆ రకంగా శిక్షించడం కోసం జరగబోయేటువంటి ఉద్యమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.